హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో నేను ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండ్ టమాటా పికిల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో దానికోసం నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళాను. సో చూసారు కదా, టమాటాలు అయితే చాలా బాగున్నాయి. సమ్మర్ స్పెషల్ అనమాట. సమ్మర్లో మనం టమాటా పికిల్ ఎక్కువ యూస్ చేసుకుంటాం కదా. సో ఏ పచ్చడి అయినా సరే వేడి అవుతుంది. సో టమాటా పచ్చడి అసలు వేడి అనేది ఉండదు. సో అందుకని టమాటా పచ్చడి పెడదామని డిసైడ్ అయితే అయిపోయి ఒక కేజీన్నర టమాటాలు అయితే నేను ఫ్రెష్గా తీసుకొచ్చాను. చూసారు కదా, టమాటా పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అయితే మెయిన్ టమాటాలు అయితే తీసుకోవాలి, రెడ్డిష్గా ఉండాలి, చాలా బాగుంటుంది. వాటర్లో వేసుకొని నీట్గా అయితే మనం ముందు వాటిని వాష్ చేసుకోవాలి. సో ఎందుకంటే పచ్చడి పెడుతున్నాం కదా. సో అది మనకు అంటే ఈ నిల్వ పచ్చడి అనేది మనకు సంవత్సరం పాటు ఉండదు, ఉడకపెట్టి పెడుతున్నాం కాబట్టి. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 6 months దాకా అయితే మనకు పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అసలు చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో చూసారు కదా, కొంచెం డస్ట్ అనేది ఉంది టమాటాస్కి. సో దాన్ని వాటర్లో వేసేసుకొని మొత్తం కాయల్ని బాగా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న తర్వాత వాటిని మనం ఏం చేయాలంటే మంచిగా వడకట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం వాటిని నీట్గా మంచిగా అస్సలు తడి అనేది లేకుండా మనం వాటిని బాగా క్లీన్ చేసుకోవాలి. కాయలన్నీ చాలా బాగుంటుంది. సమ్మర్లో పెట్టుకునే స్పెషల్ అనమాట, స్పెషల్ పికిల్. సో చూసారు కదా, నేను వాష్ చేసిస్తే అమ్మ కాటన్ క్లాత్ తీసుకొని మంచిగా తుడిచేసి పక్కన అయితే పెట్టేస్తుంది. అలా కాయలన్నీ మేము డ్రై అయిపోయేలాగా చూసుకున్నాం. సో క్లీన్ చేశాక ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు కనుక మనం పెట్టామంటే సో మంచిగా అసలు ఒక డ్రాప్ వాటర్ కూడా లేకుండా ఉంటుంది. సో వాటన్నిటిని ఇప్పుడు నేనైతే సన్న పీసెస్ లాగా తరిగేస్తున్నాను. పికిల్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ చూడండి ఎలా ఉంటుందో, చూసి అయితే చేసుకోవాలని నేను ఆలోచిస్తున్నాను. సో చూసారు కదా, దన చాకి పెట్టేసి టమాటా మనం వీలైనంత సన్నగా మనం తరుక్కోవాలి. సో టమాటా స్లైసెస్ సో చూసారు కదా, చాలా చిన్నగా అయితే తరిగేసుకుంటున్నాను. సో దాని వెనక మనకు బ్లాక్ ఉంటుంది కదా, సో ఆ బ్లాక్ కూడా తీసేసుకుంటున్నాను. సో చాలా బాగుంటుంది. సమ్మర్ స్పెషల్ అండి. ఈ వేడి అనేది అస్సలు చేయదు, చాలా చల్లగా ఉంటుంది టమాటా పికిల్. సో ఈ సమ్మర్లో అన్ని పికిల్స్ సమ్మర్లోనే పెట్టుకుంటారు. మ్యాంగో పికిల్ అండ్ లెమన్ పికిల్, అదే నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, తొక్కు పచ్చడి, సంథింగ్ మాగాయ, ఆవకాయ, ఎనీథింగ్ పచ్చళ్ళన్నీ ఎక్కువ సమ్మర్లోనే పెట్టుకుంటారు. సో ఇది మా అమ్మ పెట్టే టమాటా పచ్చడి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో నేనైతే కేజీన్నర టమాటా అయితే తీసుకొని వచ్చాను. సో కొలతలు కూడా నేను పర్ఫెక్ట్గా చెప్తాను, ఏ ప్రాబ్లం లేకుండా మీరు పెట్టుకోగలిగిన వాళ్ళైతే సో పెట్టేసుకోండి. అలా చెక్క టమాటా అన్నీ సన్న పీసెస్గా అయితే తరిగేసుకున్నాను. సో చూసారు కదా, ఒక గిన్నెలో మొత్తం ఒక కేజీన్నర టమాటాలకి ఒక 150 గ్రాముల చింతపండు అయితే యాడ్ చేస్తున్నాను. సో దాంట్లో మనం పిచ్చలు ఏవీ లేకుండా చింతపండుని మనం బాగా నీట్గా తీసి పెట్టుకోవాలి. సో చూసారు కదా, టమాటాలన్నీ నేను చిన్న ముక్కలుగా బాగా తరిగేసుకున్నాను. వాటన్నిటిని చింతపండు అడుగును పెట్టేసి టమాటా పైన వేసేసి మనం ఒక 10 నిమిషాలు మనం పక్కకైతే పెట్టేసుకోవాలి. ఎందుకంటే చింతపండు ఆ టమాటాలకు పట్టి బాగా నానుతుంది. సో అలా టమాటాలన్నీ ఒక 10 నిమిషాలు పక్కకైతే పెట్టేసుకున్నాను. 10 నిమిషాలు కాదు, ఒక ½ an hour పెట్టుకున్న ప్రాబ్లం అయితే ఉండదు. సో చూసారు కదా, మనకు పచ్చడికి కావాల్సింది ఎర్రగా ఉంటాయి టమాటాలు. సో ఆ టమాటాలు మాత్రమే మనం యూస్ చేస్తున్నాం. సో చూసారు కదా, ఆలోపు స్టవ్ మీద సర్వ్ అయితే పెట్టేసుకున్నాను. సో నేనైతే శనగ నూనె యూస్ చేస్తున్నాను. సో మీరు పామాయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, గానిగ నూనె, నువ్వుల నూనె. సో మీరు ఇంట్లో యూస్ చేస్తే ఏ ఆయిల్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. సో శనగ నూనె అయితే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని శనగ నూనె అయితే యాడ్ చేశాను. సో చూసారు కదా, ఒక ½ an hour నేను పక్కనైతే పెట్టేశాను. చింతపండు దాంట్లో పెట్టేసి నానపెట్టేసి ఒక ½ an hour పక్కనైతే పెట్టేశాను. సో ఆ లోపు చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇంకా టమోటా, చింతపండు అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది మొత్తం మనం సెర్వలో వేసేసుకొని చాలా అంటే చాలా సిమ్లో పెట్టేసుకొని సో సన్న సెగ మీద మనం సన్న మంట మీద మనం మగ్గించుకోవాలి. ఒకసారి దాంట్లో వేసాక మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటా వేసాము, ఆయిల్ ఉంది కదా. సో ఆయిల్ అయితే నేను ఒక 100 గ్రాముల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 150 గ్రామ్స్ టమాటాస్కి, అదే 1.5 kg టమాటాస్కి నేను ఒక 100 గ్రామ్స్ ఆయిల్ అయితే యూస్ చేశాను. సో చూసారు కదా, అలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అని సిమ్లో పెట్టుకోవాలండి.
పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టుకోకూడదు. సో నీరంతా ఇంకిపోతుంది. మెయిన్ మనకు టమాటాలో నుంచి నీరు వస్తుంది కదా, ఆ నీరుతోనే మనకు టమాటా అయితే ఉడుకుతుంది. సో చూసారు కదా, లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత ఆ మూత ఓపెన్ చేసి చూసాను. చూసారు కదా, మనము 10 మినిట్స్కి ఒకసారి దాదాపు హాఫ్ అన్ అవర్ దాకా నేను ఉడకబెట్టుకున్నాను చాలా మంచిగా. సో మనం తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే, సో మనం చింతపండు వేసాం కదా, అది అడుగంటుతుంది అనమాట. సో అలా అడుగంటకుండా 10 నిమిషాలకు ఒకసారి అయినా సరే మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి మనం దాన్ని బాగా టమాటా ముక్కలన్నీ మగ్గిపోయేలా మనం ఉడికించుకోవాలి. సో అలా ఉడికిపోయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ కాదు, ఒక చిటికెడు అనుకోండి, ఒక చిటికెడు పసుపు కనుక యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా మనం టమాటాని అయితే ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి, చాలా బాగుంటుంది. ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి చూడండి. మనకు 6 మంత్స్ దాకా స్టోరేజ్ చేసుకోవచ్చు. సో బయట ఉంటే ఒక 3 మంత్స్ దాకా ఉంటుంది. సో చూసారు కదా, కొలత ప్రకారం అయితే మేము ఉప్పు కారం అయితే పోస్తాము. అది పావుసేరు అంటారు. సో అద్దతో ఒకటి అంటే దుడ్డుప్పు అంటారు కదా, కల్లుప్పు ఒక డబ్బా తీసుకున్నాను. కేజీన్నర టమాటా కాయలకి ఒక డబ్బా ఉప్పు, ఒక డబ్బా కారం అయితే నేను యూస్ చేస్తున్నాను. చూసారు కదా, ఒక డబ్బా. ఇప్పుడు ఆ ఉప్పును మనం టమాటాలలో వేసేసి, ఉడుకుతున్న టమాటాలో వేసేసి ఇప్పుడు మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పునంతా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. సో ఎందుకంటే మనకు ఆ ఉప్పు అంతా మనకు దాంట్లో కరిగిపోవాలి. చక్కగా కరిగిపోయాక తర్వాత కారం వేసుకోవాలి. కారం అయితే ఇప్పుడే వేసుకోకండి. సో ఉప్పు అంతా బాగా మిక్స్ చేసి కలిపినాక ఉప్పు బాగా మూత పెట్టేసుకొని వదిలేస్తే ఒక 5 మినిట్స్లో ఉప్పు అంతా కరిగిపోతుంది. సో నెక్స్ట్ అయితే మనం ఏ డబ్బాతో అయితే ఉప్పు తీసుకున్నామో సో అదే డబ్బాతో మనం కారం కూడా తీసుకుందాము. సో కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఒకటికి ఒకటి కొలత అయితే సూపర్గా సరిపోతుంది. ఒక డబ్బా కారం అయితే ఒక డబ్బా ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో నెక్స్ట్ చూసారా, ఆవపిండి కోసం ఒక పిరికెడు ఆవాలు అండ్ ఒక 1 టీ స్పూన్ మెంతులు అండ్ ఒక పెద్ద చిన్నులపాయ, 2 గడ్డల చిన్నులపాయలు నేను యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, మనం డబ్బా కారం కూడా మిక్స్ చేసుకుంటూ డబ్బా కారం దాంట్లో పోసేసి బాగా మిక్స్ చేసుకుంటూ తిప్పుకోవాలి. సో అది ఉండలు లేకుండా మొత్తం మనం బాగా మిక్స్ చేసుకొని, సో మెల్లగా అలా అడుగంటకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో కేజీన్నర టమాటాలకి ఒక డబ్బా కారం, ఒక డబ్బా ఉప్పు అయితే కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. సో చూసారు కదా, బాగా మిక్స్ చేసుకున్నాను. సో టమాటో కూడా బాగా ఉడికిపోయింది. సో మిక్సీలో వేసుకునే వాళ్ళు దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు, లేదా గ్రైండర్లో వేసుకునే వాళ్ళు గ్రైండర్లో వేసుకోవచ్చు. సో నేనైతే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. సో ఎక్కువ అయితే లేదు కదా, ఒక 1.5 kgనే కాబట్టి నేను మిక్సీలో వేసేసుకొని సో మిక్సీ అయితే పట్టేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో అయితే స్టోరేజ్ అయితే చేసుకుంటున్నాను. సో చూసారు కదా, నాకు పచ్చడి అయితే కేజీన్నర పచ్చడి ఒక డబ్బాకి అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఆవాలు మెంతులు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. సో అలా ముందు టమాటా పచ్చడి అంతా మిక్సీ పట్టేసుకున్నాక తర్వాత ఆవాలు మెంతులు మనం మిక్సీ పట్టేసుకొని దాంట్లో మనం వేసుకోవాలి. చిన్నులపాయ ఒక 2 చిన్నులపాయ అయితే తీసుకున్నాను, 2 పెద్ద పాయలు అయితే తీసుకున్నాను. సో వాటిని కూడా అందులో వేసేసుకొని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి, సో మనకు వెల్లుల్లి, ఆవు పిండి, మెంతిపిండి అనేది మనకు మంచి స్మెల్ కోసం అండ్ మంచి టేస్ట్ ఇవ్వడం కోసం దీన్ని యూస్ చేస్తాం. ఫైనల్గా ఆవు పిండి మొత్తం మనం పచ్చట్లో అయితే చాలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో చూసారా, ఫైనల్గా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి కావాల్సినంత మనం ఆయిల్ వేసేసుకొని పోపేసుకొని అన్నంలో తింటుంటే ఉంటుంది. చూసారా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో ఫైనల్లీ మేము పెట్టిన పికిల్లో అయితే రైస్ అయితే కొంచెం కలిపేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ తినే. Thank you for watching. Bye bye. I love you. Please subscribe to my channel.